ఇది బొప్పాయి పండు. దాన్ని కోస్తే ఏమైంది? పండు లోపల విత్తనాలు ఉన్నాయి. మరి ఈ కాయ రావాలంటే ముందేం చేయాలి? విత్తనం నాటాలి భూమిలో. తరువాత విత్తనం నుంచి చెట్టు వస్తుంది, చెట్టు నుంచి కాయలు వస్తాయి. ఒక విత్తనం నుంచి 100 కాయలు వచ్చినాయి, దాంట్లో మళ్ళా 20 గింజలు ఉన్నాయనుకోండి. 20 గింజలు నాటితే మళ్ళా 2000 కాయలు వస్తాయి. 2000 కాయల్ని కోసి విత్తనాలు నాటితే 20,000 కాయలు వస్తాయి. 20,000 కాయల నుంచి మళ్ళా నాటితే 2,00,000 కాయలు వస్తాయి. ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. మరి ఇత్తు ముందా, కాయ ముందా, చెట్టు ముందా అనే దానికి ఆన్సర్ చూద్దాం. అట్లాగే ఈ విత్తనం గనక నాటకపోతే దీన్ని బాండీలో పెట్టి కాల్చేసాం అగ్నిలో. ఇప్పుడు అది కాలిపోయింది. ఇక ఆ విత్తనాన్ని మట్టిలో పెట్టినా కూడా అది చెట్టుగా రాదు, కాయలుగా రావు. అలాగే మన హృదయంలో ఉన్న మనసు అనే వాసనా శరీరం సీడ్ ఒకటి ఉంది. అవే ఆగామి, సంచితం, ప్రారంధం అనే కర్మలు. ఆ కర్మ అనే బీజము వాసనతో వచ్చిన మనసు దాన్ని గనక కాల్చేసుకుంటే ఈ సృష్టి ముందా, నేను ముందా అనేది తేలిపోతుంది. ఇప్పుడు మెలకువలో లోపల నేనున్నాను, నా నుంచి ఏమైంది? సృష్టి కనిపిస్తుంది. మళ్ళా నిద్రపోయాను, సృష్టి అదృశ్యమైపోయింది. ఉదాహరణకి చిన్నపిల్లలు పేక మేడ కడతారు, ఆ పేక మేడతో ఆడుకుంటారు. కాసేపు అయిన తర్వాత దాన్ని కింద కొట్టేస్తారు, అది పేక మేడ కూలిపోతుంది. అట్లాగే అందరి హృదయాల్లో నేను నేను అంటూ ఉన్నటువంటి ఆత్మజ్యోతే భగవంతుడు. బయట భగవంతుడు ఎంతమందిని చూసినా అవన్నీ కూడా నశించిపోయే శరీరాలే. అన్ని శరీరాల్లో నశించని ఆత్మను నేను అంటే ఈ దేహంలో ఆత్మను నేనని తెలుసుకున్నప్పుడు నేనే ముందు, సృష్టికి ముందు నేనున్నాను, నా తర్వాతే సృష్టి ఉత్పత్తి అయింది. అంటే నా ప్రతి ఆలోచనకి నేనే సృష్టికర్తను. ఇప్పుడు ఈ కత్తితో బొప్పాయి కోయటానికి నా ఆలోచనే కారణము. ఈ కత్తితో ఇంకొకరిని పొడవటానికి కూడా నా ఆలోచనే కారణము. ఈ కత్తితో నా మెడ కోసుకొని చచ్చిపోవటానికి కూడా నా మనసే కారణము, అంటే నా ఆలోచన. కాబట్టి ఆలోచనలన్నీ నీ ఆధీనంలో ఉంచుకుంటే యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగస్థుడివై కర్మలు చేస్తే ఆ కర్మలన్నీ లోకానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ కూడా మనసుని జయించండి. ఈ ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు కూడా మట్టిలోనే కలిసిపోయారు. కాబట్టి ప్రపంచాన్ని పూర్తిగా జయించలేదు. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం జయించిన మనశ్శాంతి రాదు. అలాగే 5 కోట్లు, 10 కోట్లు, 500 కోట్లు, 5,000 కోట్లు సంపాదించిన వారికి కూడా శాంతి రాదు. ఇవాళ చూడండి, ప్రపంచంలో లక్షల కోట్లు ఉన్న వారికి కూడా ధనం ఉంది, కానీ వాళ్ళ 1,00,000 కార్లు ఉండొచ్చు, 1,00,000 ఎకరాలు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు, కానీ శాంతి ఉండదు. కాబట్టి లోపల ఉన్నటువంటి గాఢ నిధిలో పొందే ఆనందాన్ని మెలకువలోనే పొందాలంటే లోపల వాసనతో వచ్చినటువంటి ఆలోచనలు, ప్రతి ఒక్క ఆలోచన కూడా కొట్టేస్తూ పోవాలి. అంటే కోటలో శత్రువులు బయటికి వస్తుంటే ఒక్కొక్కరిని ఎలా అయితే చంపేస్తే చివరికి కోట వశమైనట్టు లోపల పుట్టే ప్రతి ఆలోచనని కనుక మెలకువలోనే కొట్టేస్తే మెలకువలోనే 0 థాట్స్ ఏర్పడతాయి. అప్పుడు అదే ముక్తి, అదే గాఢ నిద్రలో పొందే ఆనందం మెలకువలోనే పొందవచ్చు. 1996లో అరుణాచలం వచ్చి 5 రూపాయల బొక్కు కొనుక్కొని ఇలా సాధన చేసుకొని ఇవాళ చెబుతున్నాను. ఈ ప్రపంచంతా నా ఆలోచనే, నా మనసుని తీసేశాను, ప్రపంచం లేదు. మనసు జీవుడు, లోపల ఆలోచనే జగత్తు, లోపల ఆలోచనే దేవుడు. మరి ఈ మనసు గాఢ నిద్రలో లేదు,
మరి ప్రపంచం ఉన్నానని గాఢ నిధిలో ఎవరికైనా వచ్చి చెప్పమానండి. అలాగే దేవుడు కూడా నేనున్నానని గాఢ నిధిలో చెప్పమని. గాఢ నిధిలో మైండ్ కొలాప్స్, వరల్ కొలాప్స్, గాడ్ కొలాప్స్. నో మైండ్, నో వరల్, నో గాడ్. గాఢ నిధిలో అందరి ఆనందము ఒక్కటే. ప్రపంచాన్ని జయించిన శ్మశానానికి ఎవ్వరూ ఏమీ తీసుకుపోవటం లేదు. చూసుకోండి.